గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక్క ట్వీట్ చేస్తే చాలు పురపాలక శాఖ మొత్తం అప్రమత్తమయ్యేది. ఉన్నతాధికారులే కాదు, క్షేత్రస్థాయిలో పనిచేసే కమిషనర్లు, కింద స్థాయి సిబ్బంది ఎంత అలర్ట్ గా ఉండేవారంటే క్షణాల్లో వాటిని పరిష్కరించేసేవారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందిలో ఎవరైనా అనుమతులు, ఎన్ఓసీల కోసం వేధిస్తున్నారని తెలిస్తే చాలు వారికి తక్షణమే ఉద్వాసన పలికేసేవారు. అదేమిటో తెలియదు కానీ ప్రస్తుతం పురపాలక శాఖను స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నా ఆయన్ను మాత్రం ఎవరూ పెద్దగా లెక్క చేయడం లేదని ప్రజలకు ఇట్టే అర్థమైపోతోంది. పురపాలక శాఖలో అవినీతి ఎంతగా పెరిగిపోయిందంటే స్వయంగా ఈ రాష్ట్ర అధినేత చెప్పినా కొందరు అధికారులు, సిబ్బంది బేఖాతరు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే పురపాలక శాఖ అధికారులకు లెక్క లేకుండా పోయింది. అనుమతులు, ఎన్ఓసీల విషయంలో ఆలస్యం చేయవద్దని ఇటీవల ఒక సమీక్షా సమావేశంలో స్వయంగా సీఎం చెప్పినా పురపాలక శాఖ ఉన్నతాధికారులు కానీ కింది స్థాయి సిబ్బంది పెద్దగా పట్టించుకోవటం లేదు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏ పరిధిలో పూర్తయిన నిర్మాణాలకు ఎన్ఓసీలు విడుదల చేయటం లేదని కొందరు బిల్డర్లు వాపోతున్నారు. నిర్మాణం పూర్తయినా అందులో గృహప్రవేశం చేయలేక కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడంతో బిల్డర్లు తీసుకునే తాత్కాలిక విద్యుత్ వినియోగం కోసం వాణిజ్య రుసుమును వసూలు చేస్తున్నారు. టీడీఆర్ను వాడుకునే సౌలభ్యం ఉండట్లేదు. కొందరు అధికారులు ఏదో ఒక తిరకాసు పెట్టి ఓసీ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని కొందరు డెవలపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆమ్యామ్యాల కోసమే ఓసీల విషయంలో ఇబ్బంది పెడుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో కొన్ని ఫ్లాట్లు అమ్ముడు పోకున్నా అధిక వడ్డీలకు సొమ్ము తెచ్చి కొనుగోలుదారులకు సమయానికి ఫ్లాట్లను అందించాలనే ఏకైక కారణంతో వాటిని కొందరు బిల్డర్లు పూర్తి చేస్తున్నారు. అయితే అలాంటి వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేయకుండా వేధించడం ఎంతవరకు సమంజసమని కొందరు డెవలపర్లు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి పురపాలక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎన్ఓసీల జారీలో ఆలస్యం జరగకుండా చేయాలని పలువురు బిల్డర్లు కోరుతున్నారు. తాము సొంతింట్లోకి త్వరగా అడుగు పెట్టేందుకు ప్రభుత్వం ఎన్ఓసీలను జారీ చేయాలని పలువురు బయ్యర్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.